గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్స్ గురించి ఇవాళ మాట్లాడుకుందాము. ఫస్ట్ డే 1 కలెక్షన్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు డే 1 అంటే ప్రీమియర్స్ ప్లస్ డే 1 రిలీజ్ అయిన ఆ కలెక్షన్స్ ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీని కలెక్షన్స్ వచ్చేసి అయితే 80 CR వరకు అయ్యింది. ఒక 1-2 CR అటు ఇటుగా అవ్వచ్చు, 2 కూడా ఏం అవ్వదు, 1 CR అటు ఇటుగా అవ్వచ్చు. బట్ ఓవరాల్ గా అయితే 80 CR వరకు అయితే అయ్యింది. ఈ ప్రీమియర్స్ ప్లస్ డే 1 తర్వాతనైతే బుకింగ్స్ కూడా మనకు కొంచెం తగ్గినాయి. ఎందుకు అని అంటే రివ్యూస్, మిక్స్డ్ రివ్యూస్ అనేవి వచ్చాయి అనమాట. మనకి కొంతమంది ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ అని, విఎఫ్ఎక్స్ అని, పవన్ కళ్యాణ్ అది ఇది ట్విస్ట్లు అని చెప్పేసి అంతా కలిపి మనకి మిక్స్డ్ రివ్యూస్ రావడం వల్ల డే 2 కలెక్షన్స్ బుకింగ్స్ అయితే కొంచెం తగ్గినట్టుగానే అనిపిస్తుంది మనకి ఇది చూడడం వల్ల. ఇంకా ప్రీమియర్స్ విషయానికి వచ్చేస్తే ఓన్లీ ప్రీమియర్స్ కే మనకు కలెక్ట్ చేసింది ఎంత అంటే అరౌండ్ 14 CR వరకు అయితే నెట్ మనకి కలెక్ట్ చేసింది. ఇందులో దాదాపు మనకు తెలుగు నుండి వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆ క్రేజ్ ఎట్లాగో మనకు తెలిసిందే కాబట్టి ఆల్మోస్ట్ తెలుగులోనే వచ్చాయి మన కలెక్షన్స్. అయితే హిందీలో కూడా కొంచెం వస్తాయి అని అనుకున్నాను నేను. ఎందుకు అని అంటే పొలిటికల్ గా కూడా మన పవన్ కళ్యాణ్ గారికి అక్కడ కొంచెం రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే కొంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను హిందీలో. బట్ చాలా దారుణంగా ఉంది. 2 lakhs వరకే వచ్చినాయి మన కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే. ఇంకా కొంచెం అటు ఇటు చూసుకుంటే ఒక 4 lakhs అనుకోండి మొత్తం. అంటే అక్కడ తెలుగు లాంగ్వేజ్ లో నడిచినవి ప్లస్ హిందీ అట్లా అన్ని కలుపుకుంటే మనకు ఒక 4 lakhs వరకు అయినాయి. ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా పెద్దగా ఏం రాలేదు. మలయాళం వచ్చేసి 5 lakhs వరకు వచ్చింది, తమిళ్ వచ్చేసి మనకి 6 lakhs వరకు వచ్చింది, కన్నడ వచ్చేసి 2 lakhs వరకు వచ్చింది. ఈ 2 lakhs అనేది కన్నడ లాంగ్వేజ్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయినవి కూడా కలుపుకొని చెప్తున్నాను నేనైతే. ఇంకా ఓవర్సీస్ లో అయితే 30 crore వరకు వచ్చింది అనమాట. మనకి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం రాలేదు. బట్ ఈ నంబర్ కూడా చూస్తూ ఉంటే మనకి చాలా డేస్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి ఒక డీసెంట్ నంబర్ అనేది చెప్పుకోవచ్చు మనము ఈ డే 1 కలెక్షన్స్ అయితే చూస్తుంటే. నెక్స్ట్ వచ్చేసి డే 2 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్ గా నేనైతే ఒక హాఫ్ వర్క్ అయినా ఉండదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకనంటే అది వర్కింగ్ డే కాబట్టి ఫ్రైడే, ఇంకా ఆ రోజు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మన తెలుగులో అయితే ఒక హాఫ్ వర్క్ అయినా కలెక్షన్స్ ఉంటాయి అని అనుకున్నాను. బట్ నేను అనుకున్న దానికంటే చాలా తక్కువ అయిపోయాయి. అసలు 13 CR డే 2 కలెక్షన్స్ వచ్చేసి మనకి మన హరిహర వీరమల్లుకి. యాక్చువల్ గా డే 3 and 4 వీకెండ్ కాబట్టి ఎట్లాగో మంచిగానే ఉంటాయి అని అనుకున్నాను నేనైతే. డే 2 అయితే కొంచెమైనా ఉంటది అని అనుకున్నాను. బట్ వేరే లాంగ్వేజెస్ లో కానీ ఆఖరికి మన తెలుగులో కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు. మరి అది ఆ రివ్యూస్ కారణంగానో లేకపోతే ఆల్రెడీ ప్రీమియర్స్ ప్లస్ డే 1 లో అంతా అయిపోయారో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఇదైతే తగ్గిపోతూ వస్తుంది అనమాట రోజు రోజుకి మనకి కలెక్షన్స్ అయితే. ఇంకా ఇంకొక మూవీ కూడా అది మహాంతర్ నరసింహ అని ఇంకొక మూవీ రిలీజ్ అయింది. అది డే 1 అంతగా ఏం అనిపించలేదు, ఎవరు దాన్ని ఏం అంతగా కూడా పట్టించుకోలేదు. కానీ అది డే 1 కొంతమంది వెళ్ళి చూసిన తర్వాత రివ్యూస్ ఇచ్చిన తర్వాత బ్లాగ్ బస్టర్ అట్లా ఇట్లా హిట్ మూవీ అని రివ్యూస్ ఇవ్వడం వల్ల దానికి స్క్రీన్స్ అనేవి పెరిగిపోయాయి అనమాట. ఇంకా అలా మన హరిహర వీరమల్లుకి తగ్గిపోతూ వచ్చినాయి. ఆ మూవీ అందరూ చూడడము అలా అలా అయిపోయి ఇది లాంగ్ రన్ లో కూడా నాకు పెద్దగా ఏమి నడుస్తుంది అని అయితే అనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఓకే నడవచ్చేమో, కానీ పెద్దగా కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది అని అయితే నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకి కింగ్డమ్ కూడా రిలీజ్ ఉంది. ఇంకా అది కూడా చాలా హైప్ వస్తుంది మనకి రోజు రోజుకి మూవీ అయితే. కాబట్టి ఇంకా ఫోకస్ అంతా దాని మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో చూసామంటే చూసాము అన్నట్టు ఉంటారేమో. సరే, ఇప్పుడైతే మనం డే 3 కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. కంపేర్ టు డే 2, డే 3 అయితే కొంచెం బెటర్ గానే ఉంది. ఎందుకంటే మనకి వీకెండ్ వచ్చింది కాబట్టి, సాటర్డే అండ్ సండే ఇంకా వర్షాలు కూడా కొంచెం తగ్గినాయి కాబట్టి ఇంకా అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట మూవీకి వెళ్ళడానికి. పెద్దగా కాంపిటీషన్ గా కూడా పెద్ద మూవీస్ ఏమీ లేవు కాబట్టి బాగానే నడిచింది డే 3 అయితే. 15 crore వరకు కలెక్ట్ చేసింది ఇదైతే. ఇది 15 crore అనేది మనకు ఓవరాల్ గా చెప్తున్నాను నేను. కానీ ఇందులో 15 లో దాదాపు మనకి 12-13 CR వరకు తెలుగులోనే వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న క్రేజ్ వల్ల. అది రివ్యూస్ బాగాలేకపోయినా, మూవీ బాగాలేదు, ఎఫెక్ట్స్ అవన్నీ చెప్పినా కూడా అందరూ వీళ్ళైతే సినిమాలు చూస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ క్రేజ్ అదంతా మనకి తెలిసిందే కాబట్టి ఆల్రెడీ. ఇంకా వేరే లాంగ్వేజెస్ లో కూడా పెద్దగా ఏమీ ఆడలేదు. బట్ హిందీలో అయితే ఫస్ట్ డే తో పోలిస్తే కొంచెం థర్డ్ డే ఫోర్త్ డే అనేది కలెక్షన్స్ అయితే బాగానే వచ్చినాయి హిందీలో అయితే.
మరి ఎందుకో ఏంటో అనేది మనకైతే తెలియదు కానీ ఇంకా ఓవరాల్ గా అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఏం లేవు మనకి డే 3లో కూడా చూసుకుంటే. ఇంకా డే 4 అయితే సండే వచ్చేసి మనకి 16 crore వరకు వచ్చినాయి అనమాట. ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే, ఎలాగో వీకెండ్ కాబట్టి ఆ మాత్రమైనా ఉంటుంది అని అయితే అనుకున్నాము. సాటర్డేతో పోల్చుకుంటే కొంచెం బెటర్ 15 CR అని అంటే మనకి. ఇంకా మండే నుంచి ఎలా ఉంటుందో చూడాలి మరి. మండే అంటే ఇంకా టికెట్ ప్రైసెస్ కూడా కొంచెం నార్మల్కి వచ్చేస్తాయి. ఎందుకనంటే ప్రీవియస్ ఇంకా కొద్ది రోజుల వరకు పెంచుదామని అనుకున్నారు. ఇంకా మండే నుంచి మనకు నార్మల్ ప్రైసెస్ చేసేస్తారు. ఇంకో విషయం ఏంటిది అంటే ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగాలేవు అని జనాలు చెప్పడం వల్ల వాటిలో కూడా కొంచెం మోడిఫికేషన్స్ కానీ కొంచెం ట్రిమ్మింగ్ కానీ అవన్నీ చేసి మళ్ళీ వేస్తాం థియేటర్స్ లో అని అంటున్నారు కాబట్టి ఇంకా ఆబ్వియస్ గా ఫ్యాన్స్ గురించి మనకు తెలిసిందే. కొంచెం అటు ఇటు అయింది అని అంటే కూడా ఏం మిస్ అయిపోయామో అని చెప్పేసి వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటారు. కాబట్టి మనకి మండే నుంచి ప్రైసెస్ కూడా డిక్రీజ్ అవుతున్నాయి, నార్మల్ వచ్చేస్తున్నాయి. కాబట్టి నాకు తెలిసి మండే నుంచి అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో అనే అనిపిస్తుంది నాకైతే కలెక్షన్స్ విషయానికి వచ్చేస్తే. బట్ ఏదున్నా కూడా మనకి కింగ్డమ్ రిలీజ్ అయ్యే ముందు వరకే అది వచ్చింది అని అంటే ఇంకా నాగవంశీ గారు ఇంకా మనకు తెలిసిందే, ఒక బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన కూడా. ఇంకా స్క్రీన్స్ అన్ని అక్కడ వెళ్ళిపోయినాయి అని అంటే దీనికైతే మనకి ఎట్లయినా తగ్గిపోతాయి, అదైతే తెలిసిందే మనకి. ఇక్కడ ఓవరాల్ గా వచ్చేస్తే మనకి 180 CR వరకు కలెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇది ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది అయితే పుష్ప 2 తో కూడా కంపేర్ చేస్తున్నారు. అసలు అలా ఎలా చేస్తున్నారు మరి, అది ఎందుకంటే పుష్ప 2 అయితే హిందీలో చాలా మంచి గ్రేడ్ వచ్చింది, ఇంకా కలెక్షన్స్ కూడా అక్కడ బీభత్సంగా అయ్యి. ఇక్కడ మనం రిపోర్ట్ చూసుకుంటేనైతే మన తెలుగులోనే ఉన్నాయి మొత్తం కలెక్షన్స్ అంతా. ఓవరాల్ గా పెద్దగా సినిమా అయితే ఆడలేదనే అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే మనకి. బట్ 180 CR వరకు అయితే ఓవరాల్ గా మనకి కలెక్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది రిపోర్ట్ చూస్తుంటేనైతే. ఇంకా ఈ కలెక్షన్స్ లో అయితే 80% వరకు మొత్తం మన తెలుగు నుండి వచ్చినవి. వేరే లాంగ్వేజెస్ నుండి అయితే చాలా తక్కువ వచ్చినాయి మనకైతే. మనకి ఇది ప్రొడ్యూసర్ రిపోర్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం ఒక 1-2 CR అటు ఇటుగా అవుతుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది మనకు వచ్చిన రిపోర్ట్ కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి వచ్చేది వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 1-2 CR అటు ఇటుగా అవ్వచ్చు. బట్ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మనకి ఇందులో. ఇది హరిహర వీరమల్లు ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే. ఇంకా ఇవాళ నుంచి అయితే మరి ఎలా ఉండబోతుందో, మరీ దారుణంగా అయితే ఏముండదు అని అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. బట్ ఒక డీసెంట్ అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. టికెట్ ప్రైసెస్ కూడా నార్మల్ అయిపోయాయి కాబట్టి ఎవరెవరైతే చూడలేదో లేకపోతే మళ్ళీ చేంజెస్ చేశాక ఎట్లా ఉంటుంది చూద్దాము అని అనుకునే వాళ్ళైతే చూస్తారు థర్స్డే వరకు అయితే, మన కింగ్డమ్ రిలీజ్ అయ్యే వరకు అయితే. సో మీరేమనుకుంటున్నారు, ఎంతవరకు ఉండొచ్చు ఈ అమౌంట్ అనేది, కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అని అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా మన ఛానల్ లో చాలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే మూవీస్ కలెక్షన్స్ కూడా మనం చేస్తాము, కూలీ కానీ వర్క్ కానీ అలాంటివన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.